అగైన్ ఇదొక స్టాండర్డ్ మోడల్. ఏంటి మోడల్ అంటే, ఈ చూడంగానే ఇలాంటి ప్రాబ్లమ్ చూడంగానే మీకు గుర్తుకు రావాల్సింది అది ఏ మోడలో, అక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలో. ఓకే. అయితే ఇంకా డైరెక్ట్ రిజల్ట్ కూడా గుర్తుపెట్టుకుంటారండి కొంతమంది స్టూడెంట్స్. ఇది ఎలాగూ ఫ్రీక్వెంట్గా వచ్చే మోడలే కదా అని డైరెక్ట్గా దీని ఆన్సరే గుర్తుపెట్టుకుంటారు, అంటే రిజల్ట్ గుర్తుపెట్టుకుంటారు యాజ్ ఏ ఈవెన్ దో ఇట్స్ ఎ ప్రాబ్లం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ మోడల్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్. ఇలా ఉంటే ఏమవుతుందంటే ఫస్ట్ అయితే డైరెక్ట్గా ఆన్సర్ రాద్దాం. ఓకే. ఏంటంటే ఇది 1 బై ఏ మైనస్ బి ఇంటూ 1 మైనస్ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ 1 మైనస్ ఎం ప్లస్ సి. అయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ ఎం ప్లస్ ఎన్లు 2 మాత్రమే అవ్వాలి, ఓన్లీ వెన్. అయితే యూజువల్గా ఈ ఎం ప్లస్ ఎన్ని 2 మాత్రమే ఇచ్చి మల్టిపుల్ టైమ్స్ ఇది ఇచ్చారండి మెయిన్స్లో. అందుకని మీరు ఈ రిజల్ట్ని డైరెక్ట్గా గుర్తుపెట్టుకున్నా కానీ ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇప్పుడు ఈ రిజల్ట్ వాడి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని చేస్తే అక్కడున్న ఇంటిగ్రల్ ఇప్పుడు ఏమవ్వాలంటే, అక్కడున్న ఇంటిగ్రల్లో ముందు ఏబిసిడీలు రాద్దాం, ఏబిఎంఎన్లు రాద్దాం. ఓకే. ఏ వాల్యూ 11 అవ్వాలి, ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్టర్లో ఉన్న ఏ మైనస్ తర్వాత వచ్చేది ఏ వాల్యూ 11. ఈ బి వాల్యూ ఇక్కడ దీన్ని ఎక్స్ మైనస్ మైనస్ 15 లాగా చూడొచ్చు, మైనస్ తర్వాత వచ్చేదే బి అండి. ఓకే. ఈ సెకండ్ ఫ్యాక్టర్లో మైనస్ తర్వాత వచ్చేది బి వాల్యూ మైనస్ 15. ఇంకా ఎం వాల్యూ ఏ పైన ఉన్న పవర్ 11/13, ఎన్ వాల్యూ 15/13. దట్స్ ఆల్. ఇప్పుడు ఇవి ఆ రైట్ సైడ్లో ప్లగ్ ఇన్ చేద్దాం ఈ వాల్యూస్ని. సో ఇచ్చిన ఇంటిగ్రల్ ఏమవుతుందంటే 1 బై ఏ మైనస్ బి 11 మైనస్ మైనస్ 15 1 మైనస్ ఎం 1 మైనస్ 11 బై ఇదే ఆర్డర్లో వేసుకోవాలండి. 1 మైనస్ ఎన్ వేయొద్దు, ఎంఏ వేయాలి. ఓకే. ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ 11 బై ఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ మైనస్ 15 హోల్ పవర్ 1 మైనస్ ఎం మళ్ళీ 11/13 ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సి. ఓకే. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 1 బై 11 ప్లస్ 15 అవుతుంది 26. ఇదేమో 1 మైనస్ 11/13 2/13 ఎక్స్ మైనస్ 11 బై ఎక్స్ ప్లస్ 15 హోల్ పవర్ 2/13 ప్లస్ సి. సో ఈ 13 2s 1/4 ఎక్స్ మైనస్ 11 బై ఎక్స్ ప్లస్ 15 హోల్ పవర్ 2/13 ప్లస్ సి. ఇదే ఇచ్చిన ఇంటిగ్రల్. అయితే వాళ్ళు అడుగుతుంది ఇంటిగ్రల్ కాదండి, I37 మైనస్ I24. సో ఒకసారి ఎక్స్ ఇందులో 37 పెట్టాలి, ఇంకోసారి ఎక్స్ ఇందులో 24 పెట్టి సబ్ట్రాక్ట్ చేస్తే అదే రిజల్ట్. అందులోనే మిస్సింగ్ ఏబీ వాల్యూస్ అడుగుతున్నారు. సో ఇక్కడ I37 మైనస్ I24 is equal to 1/4 37 minus 11 by 37 plus 15 whole power 2/13 minus 1/4 24 minus 11 by 24 plus 15 whole power 2/13. C క్యాన్సిల్ అవుతుందండి, అందుకే 8 లేదు. సో 1/4 26/52 26/52 ఇక్కడ ఫస్ట్ బేస్లో 1/2 పవర్ 2/13 మైనస్ 1/4 13/39 అంటే ఈసారి 1/3 వస్తుంది పవర్ 2/13. సో అయితే వాళ్ళు కంపేర్ చేయమంది 1/4 పవర్ 1/13 ఉంది ఇక్కడ, అంటే న్యూమరేటర్లో ఉన్న 2ని లోపలికి తీసుకెళ్ళాలి. సో ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న 2ని లోపలికి తీసుకెళ్తే 1/4 బయట 1/2 స్క్వేర్ పవర్ 1/13 మైనస్ 1/3 స్క్వేర్ పవర్ 1/13. 1/13 ఇచ్చారు, అందుకే స్క్వేర్స్ చేయండి ఆ బేస్ని. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ 1/4
1/4 పవర్ 1/13 మైనస్ 1/9 పవర్ 1/13. సో ఇప్పుడు అక్కడ ఇచ్చిన రిజల్ట్ని కంపేర్ చేస్తే బి వాల్యూ ఏమో 4 అవ్వాలి, సి వాల్యూ 9 అవ్వాలి. ఓకే, B4 C9. ఫైనల్గా వాళ్ళు 3 టైమ్స్ B ప్లస్ సి అడుగుతున్నారు. సో 3 టైమ్స్ 4 ప్లస్ 9 విచ్ ఈస్ 39. సో ఇదే ఆన్సర్ అండి. 39. అయితే ఇలా రిజల్ట్లు గుర్తుపెట్టుకునే అలవాటు నాకు లేదు సార్ అంటే డెఫినెట్గా మీరు మెథడ్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు ఏంటి మెథడ్ అంటే పుట్ టీ ఈక్వల్ టు ఎనీ లీనియర్ టర్మ్ బై అదర్ లీనియర్ టర్మ్. అంటే పుట్ టీ ఈక్వల్ టు ఎయిదర్. సో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో ఫార్మల్గా చేయాలంటే దీన్ని ఫార్మల్గా ఈ పైన వచ్చిన రిజల్ట్కి ప్రూఫ్ అట్లీస్ట్ ఒకసారి తెలిసి ఉండాలండి. అట్లీస్ట్ ఒకసారైనా, అప్పుడే మీరు ఇలాంటి రిజల్ట్స్ని కాన్ఫిడెంట్గా గుర్తుపెట్టుకోగలరు. సో అందుకని ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంకి లో ఉన్న నంబర్స్కి నేను ఈ రిజల్ట్ని ప్రూవ్ చేయదలుచుకున్నాను. సో ఇక్కడ ఫార్మల్ ప్రాసెస్లో ఫస్ట్ సబ్స్టిట్యూషన్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే పుట్ టీ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 15 బై ఎక్స్ మైనస్ 11, ఆర్ ఇది కూడా పెట్టచ్చు మీరు, టీ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 11 బై ఎక్స్ ప్లస్ 15, ఏదైనా పెట్టచ్చు. కానీ ఏదో ఒకటి పెట్టి స్టార్ట్ అయితే మీకు వస్తుంది ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు డిటీ చేసి చూస్తే డిటీ ఇక్కడ కోషంట్ రూల్ వాడి డిఫరెన్షియేట్ చేద్దాం. ఎక్స్ మైనస్ 11 హోల్ స్క్వేర్ ఆర్ ఏడి మైనస్ బీసీ బై సిఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్, అది వేసినా పర్వాలేదు. సో మైనస్ 11 మైనస్ బీసీ ఏడి మైనస్ బీసీ డిఎక్స్. ఓకే, సో డిటీ ఈక్వల్ టు మైనస్ 26 బై ఎక్స్ మైనస్ 11 హోల్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, సో డిటీ ఇలాగూ. అయితే ఇచ్చిన ఇంటిగ్రల్ ఏంటంటే డిఎక్స్ బై ఎక్స్ మైనస్ 11 హోల్ పవర్ 11/13, ఎక్స్ మైనస్ 11 హోల్ పవర్ 11/13. ఓకే, ఎక్స్ ప్లస్ 15 హోల్ పవర్ 15/13. అయితే ఇక్కడ డిటీని అడ్జస్ట్ చేయడానికి డిఎక్స్ బై ఎక్స్ మైనస్ 11 హోల్ స్క్వేర్ కావాలి మనకి. ఎక్స్ మైనస్ 11 హోల్ స్క్వేర్ కావాలి. సో కానీ ఇక్కడ ఎక్స్ మైనస్ 11 హోల్ పవర్ 11/13 ఉంది మనకి. సో ఈ ఎక్స్ మైనస్ 11 హోల్ పవర్ 11/13ని ఎక్స్ మైనస్ 11 హోల్ స్క్వేర్ చెయ్యాలి అంటే మనం న్యూమరేటర్లో డినామినేటర్లో ఏదో మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్లో డినామినేటర్లో ఏం మల్టిప్లై చేయాలంటే ఎక్స్ మైనస్ 11 హోల్ పవర్ 11/13 ఇంటూ ఎక్స్ మైనస్ 11 హోల్ పవర్ 15/13ని మల్టిప్లై చేయాలి న్యూమరేటర్లో డినామినేటర్లో. ఎందుకంటే క్వశ్చన్ మారకూడదు, మనకు అక్కడ డిటీ సెట్ అవ్వాలి. సో అందుకని ఈ ఫ్యాక్టర్ని ఎక్స్ట్రా మల్టిప్లై చేసుకొని అక్కడ ఆల్రెడీ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 11 హోల్ పవర్ 15/13ని నేను ఎక్స్ట్రా మల్టిప్లై చేశాను. ఎందుకంటే డిటీలో ఎక్స్ మైనస్ 11 హోల్ స్క్వేర్ రావాలి కింద. సో ఆ డిటీని సెట్ చేయడానికి ఇక్కడ ఇచ్చిన ఇంటిగ్రల్లో ఈ ఎక్స్ట్రా ఫ్యాక్టర్ని నేను తెచ్చుకున్నాను. ఓకే, సో ఎక్స్ ప్లస్ 15 హోల్ పవర్ 15/13 ఎలాగూ ఉంది డిఎక్స్. సో ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రల్ ఎక్స్ మైనస్ 11 హోల్ పవర్ 15/13 కొత్తగా వచ్చింది. ఇంకా డిఎక్స్ బై ఈ రెండు కలిపి ఇప్పుడు ఎక్స్ మైనస్ 11 హోల్ స్క్వేర్ అవుతాయి. అండ్ ఈ డిఎక్స్ బై ఎక్స్ మైనస్ 11 హోల్ స్క్వేర్ ఇక్కడి నుంచి మైనస్ డిటీ బై 26 అవుతుంది. ఈ మైనస్ 26 అటు లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే కింద డినామినేటర్లో వస్తుంది. సో మైనస్ డిటీ బై 26 ఈక్వల్ టు డిఎక్స్ బై ఎక్స్ మైనస్ 11 హోల్ స్క్వేర్. సో అక్కడ డిఎక్స్ బై ఎక్స్ మైనస్ 11 హోల్ స్క్వేర్ని ఇప్పుడు మైనస్ డిటీ బై 26 లాగా అడ్జస్ట్ చేయొచ్చు. అది నెక్స్ట్ స్టెప్లో చేద్దాం. మొత్తం ఇంటిగ్రల్ రాసినప్పుడు మొత్తం అంతా ఒకే వేరియబుల్లో ఉండాలి. ఓకే, బై డినామినేటర్లో ఇంకా ఈ టర్మ్ మిగిలిపోయి ఉంది, ఇంకా మనం ఈ టర్మ్ వేయలేదు. ఎక్స్ ప్లస్ 15 హోల్ పవర్ 15/13. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ 11 బై ఎక్స్ ప్లస్ 15 హోల్ పవర్ 15/13. ఈ రెండు ఒక బేస్లోకి వచ్చేస్తాయి ఎందుకంటే పవర్ సేమ్ కాబట్టి. ఈ మిగిలింది డిటీ అయిపోతుంది. మైనస్ డిఎక్స్ బై ఎక్స్ మైనస్ 11 హోల్ స్క్వేర్. మైనస్ ఎక్కడి నుంచి వచ్చింది? మైనస్. ఓకే వితౌట్ మైనస్. సో నో మైనస్. ఆ మైనస్ ఏదో ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు.
ఓకే. మైనస్ డిటీ బై 26 అది జస్ట్ రైట్. సో అయితే ఇప్పుడు డిటీ కన్నా ముందు మనం టీ ఏం పెట్టుకున్నామంటే టీని ఇది కన్సిడర్ చేసాం ఈ ప్రాబ్లంకి. ఓకే. సో అంటే టీ అక్కడ ఇక్కడ డిఎక్స్ బై ఎక్స్ మైనస్ 11 హోల్ స్క్వేర్ దీన్నేమో మైనస్ డిటీ బై 26 చేయొచ్చు ఇంతవరకు. ఇది కూడా టీలో మేనేజ్ చేయొచ్చు. సో ఇదేమవుతుందంటే ఎక్స్ మైనస్ 11 బై ఎక్స్ ప్లస్ 15 ఇది 1/t అయిపోవాలి. ఇక్కడ ఈ టీస్తో స్టార్ట్ చేసాం. ఓకే. ఈ టీతో వేరేలాగా ఉంటుంది ప్రాబ్లం. ఓకే. ఏదో ఒకటే పెట్టి ప్రాబ్లం చేయాలి. ఓకే. సో ఇక్కడ టీ ఇది అయినప్పుడు కింద ఎక్స్ మైనస్ 11 అయినప్పుడు ఇది 1/t అయిపోవాలి. సో ఆ ఇంటిగ్రల్లో ఫస్ట్ టర్మ్ 1/t హోల్ పవర్ 15/13. సో ఇప్పుడు ఇది ఒక స్టాండర్డ్ ఇంటిగ్రల్ అవుతుంది. -1/26 బయటకి ఇంటిగ్రల్ టీ పవర్ -15/13 dt. ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగా ఇంటిగ్రేట్ చేస్తే -1/26 టీ పవర్ దట్ పవర్ ప్లస్ 1 బై దట్ పవర్ ప్లస్ 1 x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 స్టాండర్డ్ ఇంటిగ్రల్ ప్లస్ c. సో సింప్లిఫై చేస్తే ఇక్కడ నంబర్స్ -1/26 1 బై ఇక్కడ 2/13 -2/13 -15/13 ప్లస్ 1 టీ పవర్ -2/13 ప్లస్ c. సో ఇక్కడ 13 2s -2 ఇంటూ -2 4 1/4 టీ పవర్ -2/13. సో టీ అంటే ఎక్స్ ప్లస్ 15 బై ఎక్స్ మైనస్ 11 కానీ ఆ మైనస్ని కూడా లోపలికి తీసుకొస్తే ఎక్స్ మైనస్ 11 బై ఎక్స్ ప్లస్ 15 హోల్ పవర్ 2/13 ప్లస్ సి. ఈ ఆన్సర్ మనం ఇందాక ఆ డైరెక్ట్ రిజల్ట్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాసేసామండి ఏబిఎంలో. ఓకే. అయితే మీరు రైట్ సైడ్ చూడాలి ఎన్ లేదు అక్కడ. ఎన్ ఎందుకు లేదంటే ఈ కండిషన్ ఉంది కదా. సో ఎన్ మీద ఆల్రెడీ డిపెండెంట్ ఆ ఫార్ములా. ఎందుకంటే m+n 2 అయినప్పుడే ఇది వాడాలి. ఇది ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా వస్తుంది కాబట్టి ఇది ప్రాబ్లం రిజల్ట్ అయినా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో సొల్యూషన్లో టైం సేవ్ అవ్వాలి. అందుకని ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవచ్చు. సో అయితే ఈ రిజల్ట్ ఎలా ప్రూవ్ చేస్తారంటే మీరు పుట్ టీ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ బి ఆర్ ఎక్స్ మైనస్ బి బై ఎక్స్ మైనస్ ఏ. రెండు కేసెస్లో సేమ్ రిజల్ట్ వస్తుందండి. బెటర్ రిమెంబర్ దిస్. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే ఇవి ఈ మధ్య కాలంలో వచ్చిన సేమ్ మోడల్ మీద ప్రాబ్లమ్స్. సో ఈ ఫస్ట్ ప్రాబ్లం ఎలా వస్తుందంటే ఆ రిలేషన్లో A1 రిజల్ట్లో A1 B-3 M 4/5 N 6/5 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నుంచి ఈ రిజల్ట్ ఇది కనుక్కోవచ్చు. ఓకే. వాళ్ళు ఏమడుగుతున్నారు అది. సిమిలర్లీ ఇక్కడ A1 ఆ రిజల్ట్లో పెట్టుకోవడానికి B-2 ఇంకా m వాల్యూ ఏమో 3/4 n వాల్యూ ఏమో 5/4. సో ఇలా ఫ్రీక్వెంట్గా ఇస్తున్నారు కాబట్టి ఆ ఫార్ములాని గుర్తుపెట్టుకొని సాల్వ్ చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్. ఓకే. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సీరియస్గా ప్రిపేర్ అయ్యే మీ జేఈ మెయిన్స్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ యూస్ఫుల్ అప్డేటెడ్ జేఈ మెయిన్స్ వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.